హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పక్కా హోటల్ స్టైల్లో రవ్వ దోశని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అచ్చం హోటల్ స్టైల్లో లాగానే రవ్వ దోశ రావాలంటే పిండి ఎంత వేయాలో, రవ్వ ఎలా కలపాలో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ వీడియో చూసేసి మీరు కూడా హోటల్ స్టైల్లో లాగానే ఇలా రవ్వ దోశ చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. పెరుగు, వంట సోడా ఇవేమీ వాడకుండా అచ్చం హోటల్లో ఎలా చేస్తారో అలానే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. పిండి కలిపే దగ్గర నుంచి దోశ వేసే వరకు చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా రవ్వ దోశ కోసం మనం పిండిని కలుపుకోవాలి. పిండి కోసం ఇలాంటి వెడల్పాటి గిన్నె కానీ లేకపోతే బౌల్ కానీ తీసుకోవాలి. ఒక గిన్నెని తీసేసుకొని ఆ గిన్నెలోకి నేను ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను. దీన్ని సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అని అంటారు కదా. ఇలా బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసేసుకున్నాక మళ్ళీ ఇదే కప్పుతో 1 కప్పు మైదా వేసుకోవాలి. ఇలా మైదా పిండి కూడా 1 కప్పు వేసేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మైదా కూడా వేసేసుకున్నాక ఈ మూడింటిని విస్కర్తో కానీ లేకపోతే గరిటతో కానీ చేతితో కానీ ఇలాగ బాగా 3 మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలానే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముందే నీళ్లు పోసి కలుపుకోకుండా ఇలా మొత్తం వేసేసుకొని పిండిలో ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. నీళ్లు పోయకుండానే ముందే ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఇవన్నీ బాగా కలుస్తాయి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం నీళ్ళని పోసుకోవాలి. నేను ఇక్కడ బొంబాయి రవ్వ వేసుకున్న కప్పుతోనే 3 కప్పుల నీళ్ళని పోసుకుంటున్నాను. మనం ఏ కప్పుతోనైతే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో నీళ్ళను కూడా కొలుచుకోవాలి. ఇలా 3 కప్పుల నీళ్లు పోసేసుకొని ఉండలు లేకుండా చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి. గరిటెతో కనుక కలుపుకుంటే అసలు కలవదు, అందుకని నేను చేత్తోనే కలుపుకుంటున్నానండి. ఇలా చేత్తో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మళ్ళీ నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ అదే కప్పుతో మరొక 3 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మైదా మొత్తం 3 కప్పులకి డబల్ అంటే 6 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. నేను ఇక్కడ ముందు 2 కప్పులు పోసేసుకొని ఒకసారి పిండి అంతా బాగా ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ మరొక కప్పు నీళ్ళని పోసుకుంటున్నాను. అలానే మనం కలుపుకునే పిండి అనేది నీళ్ళగా బాగా పల్చగా ఉండాలి. అప్పుడే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది. గట్టిగా ఉంటే దోశ అనేది పెనంకి అంటుకోపోతుంది. మళ్ళీ ఈ నీళ్ళని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఎక్కువసేపు కూడా పిండిని నానబెట్టుకునే అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పిండి అనేది కిందకి తేలి నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి కాబట్టి పిండి అనేది బాగా కలుపుకోవాలి. పిండి ఎంత పలచగా ఉంటే దోశ అనేది అంత పలచగా వస్తుంది. పిండి అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టేసేసుకుని పెనం బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని ఇలా ఆనియన్తో రుద్దేసామంటే మనం రవ్వ దోశ వేసుకున్నాక కూడా మనకి పెనానికి అంటుకోకుండా ఉంటుంది. దోశ వేసుకునే ముందు పిండిని ఈ విధంగా మరొకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి. దోశ వేసుకున్న ప్రతిసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గరిటె పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా పల్చగా ఈ పిండిని వేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అనేది అంత పల్చగా వస్తుంది. మనం దోశ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కొద్దిగా వేసుకొని పెనానికి సరిపడినంత దోశ వేసేసుకొని ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాక ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని లైట్గా వేసేసుకున్నాక ఇప్పుడు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా పల్లీలు వేసుకుంటే టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసుకొని పైన కొద్దిగా 1 స్పూన్ చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ దోశని బాగా ఎర్రగా కాలనివ్వాలి. మనకు కావాలంటే కొద్దిగా సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకుంటున్నాను. దోశ అంతా అన్ని వైపులా ఎర్రగా కాలిన తర్వాత ఇలా నిదానంగా రెండో వైపుకి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మడత పెట్టేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. చూడండి దోశ ఎంత ఎర్రగా కాలి చాలా బాగా వచ్చింది కదా.
ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడివేడిగా తినేసేసేయటమే. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. మళ్ళీ సేమ్ ఇలానే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో రుద్దేసేసుకుని పల్చగా మనం తీసుకున్న కొద్దిగా పిండిని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ వేసేసుకున్నాక ఆనియన్ ముక్కలు, అలానే క్యారెట్ తురుము, కొద్దిగా కొబ్బరి తురుము, పల్లీలు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడంలో టేస్ట్ బాగుంటుంది. హోటల్లో కూడా సేమ్ ఇలానే చేస్తారు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దోశని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఎప్పుడైనా సరే పిండి వేసుకునేటప్పుడు పల్చగా వేసుకుంటే దోశలు అనేది తొందరగా ఎర్రగా కాలిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఎర్రగా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, ఇలానే మనకు కావాల్సిన దోశలు వేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పక్కా హోటల్ స్టైల్లో రవ్వ దోశలు రెడీ అయిపోయినాయి. ఈ రవ్వ దోశలు వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటాయండి. 1-2 ఎక్కువే తినేస్తాం, అంత రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా పక్కా హోటల్ స్టైల్లో లాగా చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఎప్పుడైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా పక్కా హోటల్ స్టైల్లో లాగా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని ఈ రవ్వ దోశలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. రవ్వ దోశ వీడియో నచ్చిందండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.